గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫోన్ చేశారు ఆయనకి, హెల్త్ బాగాలేదు. లేదు, నేను ఇంకా చేయలేదు. గౌతమ్తో మాట్లాడాలి. జస్ట్ దీనికి ముందు ఒక 1 వీక్ ముందు రామారెడ్డిలో కలిసాను డబ్బింగ్ థియేటర్లో. చాలా బాగా మాట్లాడారు. చేపట్టుకొని అంటే నేను నెక్స్ట్ చేయాలి సార్ మీతోటి నేనే చెప్పేశాను, నన్ను క్షమించండి, విల్ వర్క్ టుగెదర్ ఇన్ మై నెక్స్ట్ ఫిలిం అని. ఓకే ఓకే. ఇంతకుముందు పొద్దున విఎన్ గారితో మాట్లాడితే ఆయన చెప్పారు మీ సిచ్యువేషన్ ఏంటి, ఒక సీన్ చెప్పాల్సి వస్తే అనిల్ని అడిగితే తను ఇమీడియట్గా రాసేశారు. నేను ఫస్ట్ రాయనన్నాడు, అదంతా చెప్పాలి. మీ వర్డ్స్తో చెప్పండి ఒకసారి. ఏది ఆయనతో చేసింది ఒకటే బాస్ సినిమా చేసింది. యాక్చువల్గా బాస్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. అదే అసిస్టెంట్ దానికి ఒక సీన్ రాయమంటే ఏదో మాలి గారి సీన్. యాక్చువల్గా బలభద్ర పాత్ర రమణి గారని ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉండేవారు. ఆవిడ ఆ సినిమాకి స్క్రీన్ ప్లే వర్క్ చేశారు. నేనేంటంటే అరుణ్ ప్రసాద్ గారు మా బాబాయ్, డైరెక్టర్ అరుణ్ ప్రసాద్. సో గౌతమ్ ఎస్ఎస్సి నుంచి ఆయన నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత బాస్కి వెళ్ళాక నాకు ఏదో రాద్దాం పీకుదాం అని బాగా సరదాగా ఉండేది. ఓకే. అయితే సరే ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళి అడగలేము సార్, నేను ఒక సీన్ దానికి డైలాగ్ రైటర్స్ చాలామంది ఉన్నారు. సో మనం లాస్ట్ బట్ 1 అసిస్టెంట్ డైరెక్టర్ నేను. సో మనలో ఏముండి బిలీవ్ చేసి మనకి ఇస్తారు అవకాశం అని చెప్పి నేను అడగడానికి కూడా ధైర్యం చాలా. సో అడగల. సరే ఊరికే మనమైతే ఈ సీన్ ఎలా రాస్తామని చెప్పి ఒక 2-3 సీన్లు రాశాను. రాస్తే రమణి గారు చూశారు ఒక సీన్, చూసి ఆదిత్య గారికి రిఫర్ చేశారు. చేస్తే ఒక బిట్ సీన్ రాశాను నేను. ఆయన చూసి అసలు విపరీతంగా నవ్వేశాడు. ఆదిత్య గారు నవ్వితే అసలు ఆగడు, బ్లాస్ట్ అయిపోతాడు ఆయన. సో ఒక 5-6 పంచులకి అయితే విపరీతంగా నవ్వాడు ఆయన. నవ్వి ట్రాక్గా ఎక్స్టెండ్ చేయన్నాడు. చేస్తే ఒక 3 సీన్లు ఏవో రాశాను నేను. అఫీషియల్గా పెన్ను పెట్టి నేను రాసిన మా డైలాగుల్ని షార్ట్ చేసిన డైరెక్టర్ ఆదిత్య గారు ఫస్ట్ టైం. సో అఫీషియల్గా నేను పెన్ను పెట్టింది ఆ సినిమాలో. బాస్ ఫస్ట్ రాయనన్నారంట కదా, నేను రాయను మళ్ళీ తేడా కొట్టితే బాగుండదు అది ఒకటి భయపడ్డాను. అంటే సినిమా నేనేదో సరదాగా రాశానండి, రేపు పొద్దున్న సినిమాలో మీకు అది సింక్ అవుద్దో లేదో, అది ఒకవేళ వర్కౌట్ అవుద్దో లేదో అని చిన్న భయపడ్డా. ఎందుకు నేను వాళ్ళదాన్ని ఇప్పుడు నేను బేసిక్గా నేను ఇదనుకోండి, ఆ బ్లేమ్ తీసుకోవడానికి రెడీ, ఎవరిదో అది నేను అనవసరంగా ఏదో పెట్టి అది ఏదన్నా స్పాయిల్ ఇద్దాం అని చిన్న భయపడ్డాను నేను. అంతకుమించి అంతేగాని మనం అప్పటికే ఏం కాదు కదా. సో అంతేగాని రాయకపోవడానికి రీజన్ అది. ఎప్పుడైనా మీరు రైటర్గా ఉన్నప్పుడు మీరు రాసిన ఒక సీన్ డైరెక్టర్ మేకింగ్ వల్ల కిల్ అయిపోయిన సందర్భము, మీరు అది చూసి తట్టుకోలేక నేను ఏం రాశాను ఇది ఏం తీస్తున్నాడు అనే ఫీల్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి అది. బేసిక్గా ఏంటంటే మనకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తాను, రైటర్గా ఉంటే రైటర్గా ఉండాలి, డైరెక్టర్గా ఉంటే డైరెక్టర్గా ఉండాలి. రైటర్ డైరెక్టర్గా ఉండకూడదు. ఓకే. ఉంటే స్పాయిల్ అయిపోద్ది, ఏదో ఒకరి జడ్జిమెంట్ మీద వెళ్ళిపోవాలి. సో నేను రైటర్గా ఉన్నాను, నేను ఆ డైరెక్టర్ని బిలీవ్ చేసి వెళ్ళాను. సో మ్యాక్సిమం ఏదన్నా ఉంటే ఒక ఎడ్జ్కి ఫైట్ చేస్తా. సో ఇది ఉంటే బాగుంటుంది సార్, ఇది ఉంటే బాగుంటుంది సార్, ప్రెషర్ చేయం. ఓకే. ఏమో ఆయనదే రైట్ అవ్వచ్చేమో, రేపు పొద్దున్న నేను చెప్పింది రాంగ్ వచ్చేమో. సో డైరెక్టర్గా ఇంకొక విషయం నేను ఏం బిలీవ్ చేస్తానంటే, ఒక సినిమా సక్సెస్కి ఫెయిల్యూర్కి కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్. రేపు ఆ సినిమా పోతే రైటర్కి ఇంకో 4 సినిమాలు రాసుకోవచ్చు, బట్ డైరెక్టర్కి ఆ సినిమానే లాస్ట్. ఆ సినిమా పోయినా అన్నా ఆ డైరెక్టరే బ్లేమే తీసుకోవాలి. సో కాబట్టి నేను చేసే ఒక దీనివల్ల అతని కెరీర్ నేను రిస్క్లో పడేయకూడదు. మేబీ నాది రైట్ ఉండొచ్చు, అతని రాంగ్ ఉండొచ్చు, అతన్నే తీసుకోవాలి ఆ క్రెడిట్. రేపు పొద్దున్న నా వల్ల చూసావా నువ్వు చెప్పిన సీన్ నేను తీయడం వల్ల ఇది పోయింది, లేకపోతే నువ్వు చెప్పింది నేను నమ్మి చేయడం వల్ల ఇది పోయింది అని చెప్పి దీన్ని మనం ఎప్పుడు రైటర్గా ఇన్సిస్ట్ చేయకూడదని నమ్ముతాను నేను పనిచేసిన ఏ డైరెక్టర్తో కూడా ఆ డైరెక్టర్కి ఏం కావాలో ట్రై చేస్తాను. దాంట్లో ఏది ఎంతవరకు బాగుంటుందో బ్యాలెన్స్ చేయగలం అది నేను ట్రై చేస్తాను. సో నేను రైటర్గా ఉన్న అన్ని సినిమాలకి నేను అలాగే వర్క్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్టర్గా అయ్యాక కూడా వన్స్ స్పాట్కి వెళ్ళే ముందు వరకే రైటర్ని. అక్కడికి వెళ్తే స్పాట్కి వెళ్తే నిర్దాక్షిణ్యంగా ఆ సీన్ లెంత్లున్నా తీసేయాలన్నా పంచులు మార్చాలన్నా యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఆ లిబర్టీ తీసుకుని వెళ్ళిపోతాను. ఓకే 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 ఓకే. అంటే మీరు రాసింది ఓకే, వాళ్ళ ఇష్టం తగ్గట్టు తీయండి అన్న మీ ఉద్దేశం మంచిది, ఓకే. బట్ ఎంత తీసినా ఆ సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మీకంటే ఒక టేస్ట్ ఉంటుంది, అరే ఇది ఇంకా ఇలా తీసుంటే బాగుండేది అని మీ మనసుకు అయితే ఒకటి అనిపిస్తుంటుంది. అలా ఎప్పుడైనా అనిపించిందా అని అంటున్నాను నేను. నేను హ్యాపీగా అనే సినిమా చేశాను వరుణ్ సందేశ్తో. సో బేసిక్గా దానికి తమిళ్ డైరెక్టర్ శరణ్ అని చేశాడు. ఓకే ఓకే. సో మేబీ బేసిక్గా అతను తమిళ్ డైరెక్టర్ అవటం వల్ల నేను దాంట్లో కొంచెం కామెడీ టైమింగ్ ఒక టైప్ రాశాను. సో ఆ సినిమా మేబీ ఇంకొంచెం బెటర్గా వర్క్ అయిండొచ్చేమో నా ఫీలింగ్. దానికి ఏంటి డైలాగ్స్? దానికి డైలాగ్ రైటర్గా వర్క్ చేశాను. అది ఎవరికి తెలియదు, 2010లో వచ్చింది అది హ్యాపీ కానీ. సో అది ఆడలేదు యాక్చువల్గా సినిమా. ఆ సినిమాలో కొంచెం కామెడీ టైమింగ్ అది కొంచెం వేరేగా ట్రై చేశాను, చిన్న పంచులు గించులు.
బట్ మేబీ తనకి లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోవటం డైరెక్టర్కి. ఓకే ఓకే. సో మనం ఆ చిన్న నాన్స్ ఇంకా ఆ సినిమాలో కొంచెం తెలిసిందేమో అనిపించింది. నేను చేసిన అన్ని సినిమాల్లో మీరు అడిగారు కాబట్టి పిక్ చేస్తే అది చేయాలి. యా యా. ఓకే, అంటే నేను ఏదేంటంటే అలా అక్కడ కిల్ అయిన సీన్స్ ఏవైనా మళ్ళీ రీప్రొడ్యూస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మళ్ళీ మీ రైటింగ్లో నెక్స్ట్ సినిమాలో మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు అట్లా అంటే నేను డైలాగ్ టైం అక్కడ ఫెయిల్ అయిన సీన్ ఏదో మళ్ళీ దాన్ని కొంచెం రిపేర్ చేసి మన డైరెక్షన్ అంటారా? ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నీ జోనర్స్ వేరు, నేను చేస్తున్న సినిమాలు కూడా వేరే. అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను ఎక్కడ చేయలేదు. నేను రైటింగ్ చేసిన సినిమా జోనర్లో అదే జోనర్లో నేను చేస్తుంటే మేబీ అది మీరు అడిగిన దానికి లింక్ దొరుకుండేది. ఓకే ఓకే. బట్ ఎక్కడ కూడా ఆ సిమిలర్ సినిమా నేను చేయలేకపోయా. ఓకే ఓకే. ఆ ఛాన్స్ ఎక్కడ రాలా. బట్ మేబీ ఒకటి ఆగడు సినిమాకి సెకండ్ హాఫ్ మీద చిన్న డిస్కషన్ జరిగింది వైట్ల గారితో. నేను అప్పుడు పటాస్ సినిమా జరుగుతుండేది నాది. నేను పటాస్ టైప్ ఆఫ్ సెకండ్ హాఫ్ వెళ్దామా అని చెప్దాం అనుకొని నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అప్పుడు సెకండ్ హాఫ్ మీరు ఆగడు చూస్తే అది ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళింది. మీకు పటాస్ సెకండ్ హాఫ్ చూస్తే ఎమోషనల్ అండ్ హీరోయిజంతో వెళ్ళింది. సో అట్లా చెప్దామా అనుకున్నాను నేను, ఎందుకంటే నా డైరెక్షన్ సినిమా ఇది. అట్ ది సేమ్ టైం అది సీను వైట్ల గారు బిలీవ్ చేసిన ఫార్మెట్ అది. సో ఆ చిన్న దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యి నేను చెప్దాం అనుకునే లోపు వైట్ల గారు ఏంటంటే అది సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చేసేసాం. వర్క్ స్టార్ట్ చేసాక ఆయన కూడా ఆ ఫార్మెట్కే వెళ్దాం అని చెప్పడంతో మేము అదే బిలీవ్ చేసి వర్క్ చేసాం ఆ సినిమాకి. సో మేబీ నేను ఒకవేళ ఆయనతో డిస్కస్ చేసి ఉన్నా, నేను ఓపెన్ అయి ఉన్నా, మేబీ పటాస్ సెకండ్ హాఫ్ ఆగడేదేమో. అది తెలియలా, అంటే ఆ టైం లేకపోవటం. బేసిక్గా ఆ స్క్రిప్టింగ్లోకి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయాం. సో ఆగడు దాంట్లో ఆ టైం నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను సెకండ్ హాఫ్, టు బి ఫ్రాంక్. ఏంటి స్క్రీన్ ప్లే? నేను డైలాగ్స్ సైడ్, స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాను. సో వైట్ల గారుతో పాటు నేను ఉపేంద్ర అని ఇంకో అబ్బాయి చేశాం. సో ఫస్ట్ హాఫ్ త్రూ అవుట్ చేశాను. సెకండ్ హాఫ్కి నేను మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో డైరెక్షన్ అది ఓకే అయిపోయింది అప్పటికి. సో రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి నాకు. నేను అటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వైట్ల గారు అప్పుడప్పుడు అంటుంటారు, ఏమైనా నువ్వు నాకు సెకండ్ హాఫ్ కూర్చోకుండా వెళ్ళిపోయావు, నేను అంత చూస్తాను సరదాగా అంటుంటారు. సో నేను పూర్తి టైం స్పెండ్ చేయలేకపోయాను. సో అదొక చిన్న రిగ్రెట్ ఫీల్ అవుతుంటాను నేను. మేబీ వైట్ల గారికి అప్పుడు నేను కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా బాగుండేదేమో. యాజ్ ఎ రైటర్గా నేను ఆ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెకండ్ హాఫ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. అది నేను అనేది అదే ఏంటి మామూలుగా ఒక రైటర్గా మీరు ఫుల్ ఎఫర్ట్ పెడతారు ఏదైనా సినిమాకి, మీరు డైరెక్షన్ చేయని దానికి చేస్తున్నప్పుడు మీకు దాని ఒక నమ్మకం ఉంటుంది, ఈ సినిమా బాగుంటుంది ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. అది ఎందుకు అంటే అది మీరు రాసిందే, ఇప్పుడు మీరు డైరెక్షన్ చేస్తుంది కూడా మీరు రాసిందే. ఎక్కడ తేడా కొట్టి అవి ఫెయిల్ అయినాయి అనుకుంటారు కొన్ని సినిమాలు మీరు చేసినవి రైటర్గా అంటే రైటర్గా ఉన్నప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, మీ రచననే కాబట్టి అది మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అక్కడ అనిల్ రావిపూడి తేడా ఏంటి, ఇక్కడ అనిల్ రావిపూడి డైరెక్టర్గా రైటర్గా కన్విక్షన్ అంటే ఇప్పుడు రాసిన సీన్స్ని ఆ డైరెక్టర్ ఎలా తీసుకుంటున్నారు, ఆ డైరెక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, దాన్ని ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు, అది ఎంతవరకు ఆడియన్స్ వరకు వెళ్తుంది. సో కందిరిగ్ అనే సినిమాకి నేను రైటర్గా వర్క్ చేశాను. సో ఆ సినిమాని నేను బిలీవ్ చేసిన దానికంటే వాసు గారు 100 రెట్లు బిలీవ్ చేశారు. సో అందుకే ఆ సినిమా రిజల్ట్ మీకు చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆ టైమింగ్, కామెడీ టైమింగ్, మేము పోటాపోటీగా పంచులు మాట్లాడేవాడిని, నేను ఎక్కువ మాట్లాడేవాడిని, వాసు గారు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. సో బాగా ఎంకరేజ్ చేశారు వాసు గారు నన్ను. సో అది వర్క్ అయింది. అదే మీరు ఇంకో సినిమాకి వస్తే మసాలా సినిమా, దానికి డైలాగ్స్ రాశాను నేను, మరి అది వర్క్ కాలేదు. దాని యాజ్ ఇట్ ఈజ్ మేము హిందీ దాని ప్రకారం వెళ్ళిపోయాం. మేము దాన్ని ఏదైనా తెలుగు నేటివిటీకి మార్చున్నా, ఇంకొన్ని చేంజెస్ చేసున్నా. ఇప్పుడు రామ్ది చిన్న ఆ యాంగిల్ చేశారు దాంట్లో. సో అట్లా ఏదైనా కొంచెం మేము లిబర్టీ తీసుకొని చేస్తున్నా మేబీ వేరేలా ఉండేదేమో. సో అది రీమేక్ కాబట్టి బోల్ బచ్చన్ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళాం. సో డైలాగ్ టు డైలాగ్ కొన్ని నేను ఇంగ్లీష్ డైలాగ్స్ మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేయగలిగాను. నేను వెంకటేష్ గారు మాట్లాడే ఇంగ్లీష్ డైలాగ్స్ మాత్రమే మార్చగలిగాను. మిగతా కొంచెం 80% ఆ కంటెంట్నే ఫాలో అయ్యాను. సో అక్కడ